చూడండి. మన ముందున్న ఈ వాటర్ ట్యాంక్ లో ఎన్ని చుక్కల నీళ్ళు ఉన్నాయో ఇప్పుడైతే లెక్క పెడదాం. దీనికోసం మనం ఒక డ్రాపర్ ని తీసుకుని అందులో ఎన్ని చుక్కలు ఉన్నాయో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 అయితే ఉన్నాయి. మనం ముందుగా తీసుకున్న డ్రాపర్ తో ఇప్పుడు ఈ స్పూన్ అయితే నింపుదాం. ట్యాంక్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయలేము కాబట్టి మ్యాథ్స్ అయితే వాడుకుందాం. మొత్తం 13 టైమ్స్ డ్రాప్. ఖాళీగా ఉన్నారంటే లంజోడుకులు చెప్తున్నా, సీరియస్లీ చెప్తున్నా. గుద్దలో కాలుతాయి ఇట్లాంటి వీడియోలు చూస్తే మా అక్కలు. అరే లంజోడుక ఆల్రెడీ ఆ ట్యాంక్ మీద రాసి ఉంటుంది 500 లీటర్లు 400 లీటర్లు అని. ముడ్డ కూడా ఎన్ని డ్రాప్స్ ఉన్నాయి లెక్క పెడతా. లెక్క పెట్టి ఏం చేస్తావు లంజోడుక? లెక్క పెట్టి ఏం చేస్తావు? రాకెట్ పంపిస్తావు పైకి? ఆ ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయా? ఆ నీళ్ళు తీసి నీ గుద్దలో పోస్తావు మా అక్కలోడే. ముడ్డలో వేసినట్టే పాలతో లంచోడుకులారా. ఈ డ్రాప్స్ చిన్న మ్యాథ్స్ వాడతాడంట. మ్యాథ్స్ అంతా మ్యాథ్స్ వాడుంటే మా అక్కలోడే నువ్వు ఏ ఇంజనీరో ఏమంటారు సాఫ్ట్వేర్ ఏటోని. చిన్న మ్యాథ్స్ వాడదాం, సింపుల్ మ్యాథ్స్ వాడంటే ఆ డ్రాపులు లెక్క పెడతాను. డ్రాపులు లెక్క పెట్టి ఏం బిగుదామంటారా మా అక్కలోడే? ఏం బిగుదామని బంద్ చేయ. ఇట్లాంటి కొజ్జాపు వీడియోలు ఏవైతున్నాయో బంద్ చేసేరి. సుల్లిలో క్రియేటివిటీ డ్రాప్స్, మళ్ళీ డ్రాపరు, స్పూన్